అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో వనస్థలపురంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సో నిల్వ చేసిన మటన్, ఫ్రిడ్జ్ లో పెట్టిన మటన్ తీసుకొని అస్వస్థతకు గురయ్యారు. ఒకరి ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. సో ఫుడ్ పాయిజన్ అని చెప్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఫ్రిడ్జ్ లో మటన్ పెట్టి తీసుకుంటే అంత డేంజరా? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్ నారాయణ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు ఈ ఇష్యూ గురించి. వనస్థలిపురంలో సంఘటన జరిగింది. యస్ మేడం. ఏంటంటే బోనాల పండగ కోసము నాన్ వెజ్ తెచ్చుకున్నారు. ఆ రోజు తిన్నారు, ఫ్రిడ్జ్ లో పెట్టారు. నెక్స్ట్ డే కూడా తినడం జరిగింది. తిన్న తర్వాత నెక్స్ట్ డే తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురై హాస్పిటలైజ్ అయ్యి ఒకరి ప్రాణం కూడా కోల్పోయారు. ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? జనరల్ గా మేడం, మనము వండేటప్పుడు సపోజ్ కంప్లీట్ గా స్టెరిలైజేషన్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, నీట్నెస్ మెయింటైన్ చేయలేదు. నెక్స్ట్ ఉమ్, ఏంటంటే, మనం తీసుకొచ్చినప్పుడు కూడా మటన్ ఫ్రెష్ ఉమ్, మటనా లేకపోతే ఆల్రెడీ డిసీజ్ అయిన గోట్ నుంచి వచ్చిన మటనా కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. మనము కళ్ళతో చూస్తాము, యాక్చువల్ గా ఇది మంచి మటనే అనుకుంటాము యాక్చువల్లీ. ఉమ్, కానీ ఆల్రెడీ ఆ మటనే కంటామినేషన్ లో వచ్చింది అనుకోండి మేడం. ఉమ్, ఎందుకంటే జనరల్ గా ఒక ఫుడ్ ఐటమ్ వైజ్ గా ప్రాబ్లం రాదు మేడం ఎప్పుడు. ఉమ్, దాంట్లో ఏదైనా ఆల్రెడీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉన్నది, మనం వేడి చేసినా కూడా చాలా బ్యాక్టీరియా చనిపోదు మేడం. ఉమ్, పైగా మనం కూడా ఏం చేస్తామంటే, చాలా ఫాస్ట్ గా అయిపోవాలని తొందరగా చేసేస్తాము, కంప్లీట్ గా ఉమ్, ఉడకపోని ముందే. ఉమ్, సో దానివల్ల ఏంటంటే, మెయిన్ ఈ ఫుడ్ ఐటమ్ వల్ల కాదు, అంటే మటన్ వల్ల కాదు, మటన్ ఉమ్. అయిన కంటామినేషన్ వల్ల. లైక్ ఓకే. బ్యాక్టీరియా, మెయిన్ ప్రాబ్లమ్ బ్యాక్టీరియా అనమాట. సో ఉమ్, మనము యాక్చువల్ గా రీసెంట్ గానే ఐఐటి వాళ్ళు యాక్చువల్ గా మనకి చేశారు హైదరాబాద్ లో. ఓకే. చేస్తే 40% ఆఫ్ మటన్ శాంపుల్స్ సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో ఐడెంటిఫై అయ్యాయి అనమాట. ఓకే. మెయిన్ ఏంటంటే, మన మోషన్ లో ఉండే బ్యాక్టీరియా ఉంది, ఈ కోలై ఉమ్, బ్యాక్టీరియా, ఓకే. ఫీకాలిస్ బ్యాక్టీరియా, ఇవి మెయిన్ అన్నమాట, మెయిన్ ప్రాబ్లం. మటన్ లో ఉన్నాయి. మటన్ లో అంటే మటన్ కాదు మేడం, పీసెస్ లో కాదు, యాక్చువల్ గా ఇట్స్ వాటర్ కంటామినేషన్ యాక్చువల్లీ. ఓకే. మనకు మటన్ ఎప్పుడు మజిల్లో వైరస్ దొరకదు మేడం, మజిల్లో ఉమ్, బ్యాక్టీరియా ఉండదు ఎప్పుడు కూడా మనకి. ఉమ్, వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట అందులో. ఓకే. సో అది కంటామినేషన్ అవటం వల్ల మీరు కుకింగ్ అయినా కూడా చాలా బ్యాక్టీరియా వైరస్ చనిపోదు మనకున్న టెంపరేచర్ లో. ఉమ్, మనం ఎంత వాష్ చేసినా కంటామినేషన్ పోదు. ఉమ్, ఇంకోటి, చాలా సార్లు ఏం చేస్తున్నామంటే, మనము సపోజ్ సండే ఏదైనా ఫెస్టివల్ ఉందనుకోండి, ఆ రోజు తీసుకురాకుండా 1-2 డేస్ ముందే తెచ్చుకొని దాన్ని ఫ్రిడ్జ్ లో అవును. పెట్టి ఫ్రీజర్ పెట్టి చాలా చేస్తున్నాము. సో ఉమ్, ఆబ్వియస్లీ కంటామినేషన్ అవుతుంది మేడం. ఉమ్, సో ఇప్పుడు ప్రాబ్లం కూడా వాళ్ళకి అయ్యింది కూడా అదేనమాట. ఉమ్, యాక్చువల్ గా నేను కూడా చూశాను, ఒక ఆయన డాక్టర్ గారు మాట్లాడటం కూడా, అంటే పేషెంట్ ఎలా వచ్చాడు అనుకోరు ఏంటంటే, ఉమ్, వాళ్ళు వెళ్ళడం కూడా 1 డే లేట్ గా వెళ్ళారు యాక్చువల్లీ. ఉమ్, ఈ ఉమ్, సివియర్ లూజ్ మోషన్స్ అవ్వటము, డీహైడ్రేషన్ అవ్వటము. ఉమ్, ఫుడ్ పాయిజనింగ్ లో పేషెంట్ కి ప్రాబ్లము మనకి మెయిన్ డీహైడ్రేషన్. ఉమ్, డీహైడ్రేషన్ అయినప్పుడు మనకి ఎలక్ట్రోలైట్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. సో ఆ దాని వల్ల వాళ్ళకి ప్రాబ్లం అయింది యాక్చువల్లీ. ఓకే. ఫుడ్ పాయిజన్ అయింది అన్నప్పుడు వెంటనే అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ అది పాయిజన్ అయింది, ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నప్పుడు ఎంత టైంలో మనకు తెలుస్తుంది? జనరల్ గా మనకి ఫుడ్ యాక్చువల్ గా తినేటప్పుడే తెలుస్తుంది మేడం. బట్ మనం ఏదో చాలా హడావుడిలో ఉంటాం కాబట్టి, కానీ అవును. మనకి తినేటప్పుడే ఏదో డిఫరెంట్ గా ఉంది అన్నట్టు మనకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేస్తుంది. తర్వాత తిన్న తర్వాత కూడా మనం అన్ఈజీగా ఉంటాం యాక్చువల్లీ, అంటే ఉమ్, ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది అన్నట్టు అన్ఈజీనెస్ ఉంటుంది. ఉమ్, తర్వాత మనము ఒక మేబీ 1-2 అవర్స్ లోనే ఫస్ట్ వామిటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఉమ్, ఎందుకంటే మన బాడీ యాక్సెప్ట్ చేయదు, మనం యాక్సెప్ట్ చేసి హ్యాపీగా తినేస్తామేమో కానీ మన బాడీ మాత్రం లోపల ఉండనివ్వదు మేడం, వామిటింగ్స్ ఉమ్, వచ్చేస్తాయి. ఓకే. జనరల్ గా ఏం చేస్తామంటే, వామిటింగ్స్ రాగానే ఏదో వామ్ తీసుకోవడమో, లేకపోతే కొంచెం బటర్ మిల్క్ తాగడమో, కోకోనట్ వాటర్ అలా కొంచెం ట్రై చేస్తాం ఇంట్లో కూడా. ఉమ్, కానీ ఎప్పుడైతే సివియారిటీ పెరిగిపోతుందో మనం ఇమీడియట్ గా అలర్ట్ అయిపోవాలన్నమాట. ఉమ్, సో ఎందుకు అంటే, ఫుడ్ పాయిజనింగ్ లో ఎప్పుడు ప్రాబ్లము మనకి డీహైడ్రేషనే మేడం మెయిన్. ఓకే. ఇప్పుడు ఎక్కువ చూసాం, చాలా మందికి ఆల్మోస్ట్ 10-15 లూజ్ మోషన్స్ అయిపోయాయి, 10 వామిటింగ్స్ అయిపోయాయి. ఒక్కొక్క వామిటింగ్ లో మీకు 500 ml మినిమం పోతుంది మేడం వామిటింగ్స్ ఉమ్, లో. ఉమ్, అదే టైంలో మనకి ఇంటేక్ కూడా ఉండదు, పోయేది ఉమ్, పోతూనే ఉంటది, మనం లోపల కూడా తీసుకోమన్నమాట. ఉమ్, డీహైడ్రేషన్ వల్లే పేషెంట్ కి ప్రాబ్లం అవుతుంది మేడం. ఓకే. మనం ఎస్. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్ మనకి ఇచ్చేదే సెలైన్, మనకి ఏదో ఉమ్, మిరాకిల్స్ ఇవ్వరు ఎవరు కూడా. ఉమ్, పోయేది పోతూ ఉండాలి, మనం తీసుకోవాలన్నమాట. కానీ ఫుడ్ ఎస్. పాయిజనింగ్ పేషెంట్ ఏం చేస్తారు మేడం, వామిటింగ్స్ అవడం వల్ల తీసుకోలేరు. అవును.
సో అందుకని మేము సెలైన్ ఇచ్చి వాళ్ళని రికవరీ చేపిస్తాం అనమాట. సో డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్స్ ప్రాబ్లం వల్ల మాత్రమే ఫుడ్ పాయిజనింగ్ పేషెంట్ కి ప్రాబ్లం అవుతుంది. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఇక్కడ మా చికెన్ మటన్ కలిపి తీసుకున్నారు అని అంటున్నారు, అట్లా కూడా ప్రాబ్లం అవుతుందా డాక్టర్ గారు? చికెన్ అంటే చికెన్ యాజ్ ఏ మజిల్ లాగా ప్రోటీన్ లాగా, మటన్ యాజ్ ఏ ప్రోటీన్ లా, వాటి వల్ల ప్రాబ్లం లేదు మేడం, ఓన్లీ కంటామినేషన్. ఓకే. లేకపోతే ఏమవుతుంది అంటే అవి ఆల్రెడీ పాడైపోయిన చికెన్ అయి ఉండాలి, చికెన్ మటన్ అవి పాడైపోయి ఉండాలి, ఆల్రెడీ డ్యామేజ్డ్ మటన్స్ అయి ఉండాలి, దాని వల్ల వచ్చిన కంటామినేషన్ అంతే. ఇప్పుడు ఇంటెస్టైన్, ఇప్పుడు బోటి అంటే ఇంటెస్టైనే కదా డాక్టర్ గారు? అవును మేడం. అది మజిలా? బోటి అనేది మజిల్ కాదు మేడం. అక్కడ ఉంటుందా బ్యాక్టీరియా ఒకవేళ ఉంటే? నార్మల్ గా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే బోటి అనేది ఎప్పుడు కూడా 2-3 ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసి దాన్ని ప్రిపేర్ చేస్తారు మేడం, ఒక్కటే ఉండదు ఎప్పుడు కూడా, ఎందుకంటే సరిపోదు వాళ్ళకి యాక్చువల్లీ. ఎస్. సో వాళ్ళు ఏం చేస్తారంటే కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కంటామినేషన్ అవుతుంది, ప్రిజర్వ్ చేస్తారనమాట. అంటే ఒక అతనేమో ఎప్పుడో మార్నింగ్ చేస్తాడు, ఇంకొక అతను ఆఫ్టర్నూన్ అవుతుంది, ఇవన్నీ కలెక్ట్ చేస్తే మనకి నెక్స్ట్ రోజు బోటి అవుతుంది. సో ఆ పైగా ఆ ఇంటెస్టైన్ కూడా అందులో క్లీనింగ్ సరిగా అవ్వలేదు అనుకోండి మేడం, అందులో మోషన్ అంతా ఉంటది కదా, మన బోటి అంటే మన ఇంటెస్టైనే కదా, లైక్ అవును. మేక ఇంటెస్టైనే కదా. సో అందులో కూడా మోషన్ ఉంటది, అందులో బ్యాక్టీరియా ఉంటది, మళ్ళీ కంటామినేషన్. ఎస్. సో మనకి మనం ఏమనుకుంటామంటే, నేను చాలా, మీరు కూడా అన్నారు ఫ్రిడ్జ్ లో పెట్టిన దాన్ని కూడా ప్రాబ్లం అయిందని. మనం కుకింగ్ అప్పుడు మనకు వచ్చిన ఒక టెంపరేచర్ కొన్ని బ్యాక్టీరియాస్ మాత్రమే చంపుద్ది మేడం, అన్ని బ్యాక్టీరియాస్ ని చంపదు. ఓకే. అందుకే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ అనే వర్డ్ ఉపయోగించే దానికోసం మేడం. ఎస్. వైరస్ అయితే అసలు చనిపోదు మేడం, వైరస్ అయితే డైరెక్ట్ గా వచ్చేస్తుంది మనకి. ఎస్ డాక్టర్ గారు, ఏదైనా కానీ ఫ్రెష్ గా తెచ్చుకొని అది మన కళ్ళతో చూసి తెచ్చుకుంటే అప్పటికప్పుడు వండుకొని తీసుకుంటేనే మంచిది, ఇలాంటి ఉన్న జరగకుండా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫ్రెష్ గా అప్పటికప్పుడు కటింగ్ అయినది, మీట్ అయినా చికెన్ అయినా ఏదైనా మన ముందు కట్ చేసుకున్నది, అది కూడా ఫుల్ వాటర్, రన్నింగ్ వాటర్ తో చేయాలి మేడం. చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ అదే వాటర్ తో కడిగి కడిగి ఒక 2 సార్లు కడిగేస్తే అయిపోద్ది అనుకుంటా, యాక్చువల్ గా రన్నింగ్ వాటర్ అనమాట. సో కంటామినేషన్ పోతుంది. నెక్స్ట్ అంటే కుకింగ్ కూడా స్లో ఫ్లేమ్ లో పెట్టి ఎంత టైం మాక్సిమం కుదిరితే అంత టైం, 15 minutes 10 minutes లో మటన్ ఉడకదు మేడం, కానీ మన వాళ్ళు ఉడికిచ్చేస్తాం మనం కుక్కర్ లో ఫాస్ట్. ఉడికిచ్చేస్తాం. ఫస్ట్ కుక్కర్ లో ఉడికిచ్చేసి తర్వాత అనమాట ఫాస్ట్ గా అయిపోవాలి అనమాట. అవును. ఇంకోటి అంటే మేడం, బెటర్ ఆ రోజు అప్పుడుది తినడము, లేకపోతే మాక్సిమం ఈవినింగ్, నెక్స్ట్ రోజు మార్నింగ్ కి తినడం అనేది తప్పు మేడం. ఈవెన్ Yes. మీరు ఫ్రీజర్ లో పెట్టినా ఫ్రిడ్జ్ లో పెట్టినా కంటామినేషన్ ఈజ్ కంటామినేషన్. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఎప్పుడైనా కానీ ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. మీలాంటి డాక్టర్స్ చెప్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఎక్కువ కాలం తీసుకోకూడదు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, ఈకోలీ బ్యాక్టీరియా అనేది ఉంది, ఎక్కువగా అవును. ఉంది, బయట ఫుడ్స్ అసలే తినొద్దు అని చెప్తూ ఉన్నారు. సో ఇదైతే బయట ఫుడ్ కాదు, బయట నుంచి తెచ్చుకుని వండుకున్నదే. ఇప్పుడు రెస్టారెంట్స్ లో కూడా చూస్తాం కదా డాక్టర్ గారు, అంతా ఫ్రెష్ అయితే మనకి ఇవ్వరు కదా. ఫ్రెష్ అవ్వదు రెస్టారెంట్. మేడం, పాపం వాళ్ళకి కూడా అవ్వదు. 1 week to 10 days లార్జ్ అమౌంట్ లో తీసుకొస్తేనే వాళ్ళకి యూజ్ అవుతుంది. అవును. సో మనం ఏ రెస్టారెంట్ అయినా సేమ్ ప్రాబ్లం, ఉమ్, పాత ఫుడ్ ఓల్డ్ ఫుడ్ ఉంటుంది మేడం. ఉమ్. ఎప్పుడైనా ఏదైనా మీరు అన్నట్లుగా 1 or 2 మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవుతున్నాయంటే హాస్పిటల్కి ఇమ్మీడియట్ వెళ్ళడం మేడం, మంచిది. ఇమ్మీడియట్ మేడం. ఎందుకు అంటే ఒక్కొక్క వామిటింగ్, ఒక్కొక్క లూజ్ మోషన్స్ కి మినిమం 500 ml లూజ్ అవుతాం మేడం. సో ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళకపోయినా అట్లీస్ట్ సెలైన్ అయినా పెట్టించుకోవాలి మేడం. ఎస్. ఎంత లూజ్ అయిపోతుంటే ఎంత తాగగలిగితే అంత తాగడం, అదే ఇంపార్టెంట్. మాక్సిమం సెలైన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెట్టించేసుకోవడం మేడం. ఓకే. 99% ప్రాబ్లమ్స్ రావు. ఎస్. సో డాక్టర్ గారు, ఇప్పుడు అంతా రైనీ సీజన్, మాన్సూన్, బయట అంతా వైరస్లు అవి విజృంభిస్తూ ఉంటాయి. సో బయట ఫుడ్ తినే వాళ్ళైనా, లేదంటే ఇలాంటి ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసి తినే అలవాటు ఉన్న వాళ్ళైనా, అంతా బిజీ లైఫ్ స్టైల్ అవ్వడం వల్ల అదే అలవాటుగా ఉంది. అలాంటి వాళ్ళకి ఒక 2-3 మాటలు ఒక ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? జనరల్ గా వాటర్ కంటామినేషన్ మెయిన్ ప్రాబ్లం మేడం, ఫుడ్ కంటామినేషన్ కన్నా వాటర్ కంటామినేషన్ మేడం. సో మీరు బై మిస్టేక్ మీరు బయట ఫుడ్ తినాల్సి వచ్చినా, అది ఏంటి అంటే వేడి వేడిగా అప్పుడు మీ ముందు, సపోజ్ డైరెక్ట్ టిఫిన్స్ చేయాల్సి వచ్చింది అనుకోండి మేడం, ఆల్రెడీ డబ్బాలో కాకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ అయినది వేడి వేడిగా ఉన్నది తీసుకోవాలి మేడం. వాటర్ మాత్రం ఇంటి దగ్గర నుంచి మాత్రమే తీసుకొని వెళ్ళాలి, కుదిరితే ప్యాక్. మాక్సిమం ట్రై చేస్తాం ఇంటి దగ్గర నుంచి, అవ్వలేదు అనుకోండి అట్లీస్ట్ ప్యాకెడ్ వాటర్ తీసుకొని, ఎంత మినిమం తీసుకోగలిగితే అంత మినిమం తీసుకొని ఇంటి దగ్గర మేడం.
నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వర్షంలో జనరల్ గా మనము హ్యాండ్స్ కూడా ప్రాబ్లం ఉంటాయి. హ్యాండ్స్ మనం ఎక్కడ అవును. పడితే అక్కడ టచింగ్ ఉంది. సో కంపల్సరీగా ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ నార్మల్ సోప్ వాటర్ తో వాష్ చేసుకుంటే చాలు మేడం. దీనికోసం సపరేట్ గా స్టెరిలైజేషన్ ఏం అవసరం లేదు యాక్చువల్లీ. సో ఎస్. హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్ గా చేసుకోవడం, మోషన్ కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడము, బయట మాత్రం ఫుడ్ వేడి వేడిగా ఉన్నది మాత్రమే. ఈ టైంలో నేనైతే సలాడ్స్ అనేవి మాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాను. ఎస్. ఫ్రూట్స్, వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ ఈ టైంలో అవాయిడ్ చేయమని చెప్తాం. వాటర్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ మేడం. వాటర్ అవును. మాత్రం మాక్సిమం ఇంటి వాటర్. ఎస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు.